సో మదర్స్ అయ్యే పట్లకి ఏంటంటే బేబీస్తోనే టైం సరిపోతుంది. ఇలాంటి డేటా మనం తెలుసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. అమ్మ చిట్కాలు. వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. రీసెంట్గా మన ఛానల్లో బ్లడ్ డెఫిషియన్సీ మీద ఒక వీడియోని పోస్ట్ చేయడం అనేది జరిగింది కదండి. ఆ వీడియోలో నేను ఒక పాయింట్ చెప్పాను అనమాట. అదేంటి అంటే 1 ఇయర్ లోపు చిన్నారులకి ఒకవేళ మీరు కనుక కౌ మిల్క్ ఇస్తున్నట్లయితే ఈ క్షణాన్ని మానేయటం అనేది మంచిది అని చెప్పాను అనమాట. యాజ్ ఏ పేరెంట్గా, యాజ్ ఏ మదర్గా నాకు తెలిసిన డేటాని నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో చూసిన మా ఫ్రెండ్ ఏం చేసిందంటే కాల్ చేసింది నాకు. అదేంటి మా బాబు ఇప్పుడు 10th మంత్, వాడికి నేను కౌ మిల్క్ ఇస్తున్నాను, వాడు బాగానే ఉన్నాడు కదా, నువ్వెందుకు అలా చెప్పావు అంది. సో నేను పర్టికులర్గా ఈ టాపిక్ మీద నేను చాలా రీసెర్చ్ చేశానని చెప్పాలండి. ఇయర్లీ ఒక 10 to 15 ఆర్టికల్స్ వరకు చదివాను. అలాగే తెలిసిన ఒక డాక్టర్ని కూడా నేను కనుక్కున్నాను అనమాట. ఈసీ ట్రూ, అవునా కాదా, నిజమానా ఆర్టికల్స్లో చదివాను. సో ఆర్టికల్స్లో చదివినంత మాత్రాన అది నిజం అవ్వాలని ఏమి ఉండదు కదా. సో వాళ్ళతో కూడా నేను సెకండ్ ఒపీనియన్ కింద తీసుకున్నాను అనమాట. అసలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు చెప్పింది అయితే అవును నిజమే, 1 ఇయర్ లోపు చిన్నారికి మాత్రం అస్సలు మీరు కౌ మిల్క్ అనేది ప్రిఫర్ చేయకూడదు అని చెప్పారు. సో తనకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నాకు తెలిసిన డేటా, అలాగే ఆ డాక్టర్ అంకుల్ నాకు చెప్పిన డేటాను మొత్తం తను క్లియర్ కట్గా చెప్పాను. ఓహో అవునా, ఇదా రీజన్స్ అని చెప్పి తను సాటిస్ఫై అయ్యింది. ఓకే, నాకు ఒక అనిపించింది అనమాట. సో ఇలాగే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, తనకి హెల్ప్ అయింది. తిని నా ఫ్రెండ్ కాబట్టి నాకు కాల్ చేసింది, నాకు తెలిసిన డేటా నేను షేర్ చేసుకున్నాను. అలాగే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో వాళ్ళకు కూడా యూస్ అవుతుంది, ఎందుకు నేను దీని మీద వీడియో చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో నేను షూట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ బటన్, అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ వీడియో, కంటెంట్ ఉన్న వీడియో అని మీకు అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. అలా లైక్ చేస్తే ఇంకొంతమందికి సజెషన్ వీడియోస్లోకి వెళ్తుందన్నమాట ఈ వీడియో. ఈ కౌ మిల్క్ అనేది, ఈ ఆవు పాలు అనేవి 1 ఇయర్ దాటిన చిన్నారులకి అయితే మంచిదేనండి. 1 ఇయర్ లోపు చిన్నారులకి, 1 ఇయర్ బిలో చిన్నారులకి, ఇన్ఫాంట్స్ అని అంటాం కదా, వాళ్ళకైతే కరెక్ట్ కాదనమాట. అది ఎందుకు అంటే ఇన్ఫాంట్స్కి ఎప్పుడైనా సరే వాళ్ళకి అన్నీ కరెక్ట్గా వెళ్ళాలి. వాళ్ళ డైట్ ప్లాన్ అనేది మనం మంచిగా ఇవ్వాలి. అలా ఇస్తేనే వాళ్ళ బాడీ అనేది చక్కగా బిల్డప్ అవుతుంది కదా, వాళ్ళ ఆర్గన్స్ ఇప్పుడే కదా చక్కగా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా మనం బిల్డప్ చేయాలి కదా. ఆ టైంలో మనం ఈ కౌ మిల్క్ ఇచ్చామనుకోండి, ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే వాళ్ళ చిన్నారుల బాడీకి సరిపోవు, ఇంకా కావాలి వాళ్ళకి. అవి సరిపోవు కాబట్టి ఏమవుతుంది, వాళ్ళకి లేనిపోని వస్తూ ఉంటాయి. అంటే ఈ కౌ మిల్క్ ఇచ్చిన వాళ్ళకి కొంతమంది చిన్నారులకి పడకపోతే కనుక వాళ్ళకి మోషన్స్ అవ్వచ్చు, వామిటింగ్స్ అవ్వచ్చు, అలాగే లూజ్ మోషన్స్ అవ్వచ్చు. ఈ మోషన్లో కూడా బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే పడినా సరే వాళ్ళకి ఏంటంటే ఎలర్జీ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కొన్ని ఉంటాయండి. అలాగే ఈ కౌ మిల్క్లో అండి ఐరన్ కంటెంట్, విటమిన్ సి కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఐరన్ కంటెంట్, విటమిన్ సి కంటెంట్ అనేది తక్కువగా వెళ్తుందో చిన్నారులకి ఖచ్చితంగా బ్లడ్ డెఫిషియన్సీ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. ఈ బ్లడ్ డెఫిషియన్సీ అంటే ఏంటి, అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది ఆల్రెడీ ఒక వీడియోని పోస్ట్ చేశాను. ఆ వీడియో ఒక లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు ఆ వీడియోని చూడొచ్చు అనమాట. బ్లడ్ డెఫిషియన్సీ ప్రాబ్లం కూడా వచ్చే సూచనలు ఉన్నాయన్నమాట ఈ కౌ మిల్క్ వల్ల. అందుకోసం కూడా ఈ కౌ మిల్క్ అనేది అవాయిడ్ చేసేయండి అని చెప్తారు ఏ డాక్టర్ అయినా సరే. దాంతోపాటు చిన్నారులు ఎప్పుడైతే కౌ మిల్క్ తీసుకుంటారోనండి, వాళ్ళ డైజెషన్ సిస్టమ్కి మనం బిగ్ టాస్క్ ఇచ్చేసినట్లే, చాలా బిగ్ టాస్క్ ఇచ్చేసినట్లే. వాళ్ళ పొట్ట అయితే నిండుతుంది, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, బట్ డైజెషన్ సిస్టమ్కి అయితే బిగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అది అసలు డైజెషన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. దాంతోపాటు కాంప్లెక్స్ ప్రోటీన్స్ ఉంటాయి అనమాట. ఇవేంటంటే డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. దీనివల్ల ఏంటంటే కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. దానివల్ల కూడా ఈ కౌ మిల్క్ అనేది అవాయిడ్ చేసేయండి అని చెప్తారనమాట. సో ఇన్ని డిస్అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. అయినా సరే మీ చిన్నారులకి మీ డాక్టర్స్ కనుక మీకు కౌ మిల్క్ ఇవ్వండి ఏమీ కాదని చెప్పారు అంటే వాళ్ళు ఖచ్చితంగా అందులో వాటర్ కంటెంట్ యాడ్ చేయమంటారు. దాంతోపాటు కొన్ని సిరప్స్ కూడా మీకు ఇచ్చే ఉంటారు. అంటే ఐరన్ అని, విటమిన్ సి అని, ఇంకొన్ని సిరప్స్ ఇలాంటివి ఇచ్చే ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ డైట్ ప్లాన్ అనేది చక్కగా ప్లాన్ చేసి మీకు ఇచ్చినట్లే. నేను ఇప్పుడు చెప్పిన డేటా మొత్తం అండి యాజ్ ఏ మదర్గా నేనేమి డాక్టర్ని కాదు, ఏమీ కాదు, ఒక మదర్ని అంతే, ఒక తల్లిని. సో నేనేంటంటే తెలుసుకున్నాను ఎందుకు ఇవ్వకూడదు, మన చిన్నాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పారనుకోండి, ఖచ్చితంగా మనకు థాట్ వస్తే ఎందుకు ఇవ్వకూడదు అని ఒక ఆలోచన వస్తుంది కదా. ఆ ఆలోచనలో ఏంటంటే నేను ఎప్పుడైనా సరే నాకు ఇది ఇవ్వకూడదు, ఇది ఇవ్వచ్చు,
ఇవ్వకూడదు అని చెప్పారంటే ఖచ్చితంగా నాకు దాని గురించి తెలియాలి, ఎందుకు ఇవ్వకూడదు ఏంటి అని నాకు ఫస్ట్ నుండి అది ఆలోచన ఉందన్నమాట. తెలుసుకోవాలి, ఆ ఎంతూజియాసం అనేది ఉంది. సో నేనేంటంటే దగ్గర దగ్గర చాలా ఆర్టికల్స్ చదివాను, తెలిసిన వాళ్ళని కూడా మరి వాళ్ళ బుర్ర కూడా తినేసాను అనమాట. ఎందుకు 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 అని చెప్పేసి తెలిసిన తర్వాత నేను ఈ వీడియోని షేర్ చేసుకోబోతున్నాను. దీనికి నేను చాలా టైం కేటాయించి ఉంటాను కదా. సో మదర్స్ అయ్యే పట్లకి ఏంటంటే బేబీస్తోనే టైం సరిపోతుంది. ఇలాంటి డేటా మనం తెలుసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. మీ టైం సేవ్ చేద్దామనే ఉద్దేశంతోనే కేవలం ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను అనమాట. మీరు కనుక కౌ మిల్క్ ఇస్తున్నట్లయితే కనుక ఈ వీడియో చూసిన తర్వాత ఆపేద్దాం అని అనుకుంటున్నట్లయితే మీరు డాక్టర్ సజెషన్ కూడా తీసుకోండి. వాళ్ళదే మెయిన్ అనమాట. మీరు కనుక్కున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది పాటించండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది మీకు యూస్ఫుల్ వీడియో అనిపించినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి సజెషన్ వీడియోస్లోకి ఈ వీడియో వెళ్తుందనమాట. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అమ్మ చిత్రకారులు బై దీప్తి శ్రీ